అలనాటి నటి కామినీ కౌశల్ కన్నుమూత. బాలీవుడ్ నటి కామినీ కౌశల్ 98 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం అర్ధరాత్రి ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1927 ఫిబ్రవరి 24న లాహోర్లో కామిని జన్మించారు. ఆమె అసలు పేరు ఉమా కశ్యప్. దర్శకుడు చేతన్ ఆనంద్ ఆమెకు కామినీ కౌశల్ అనే పేరు పెట్టారు. చిన్ననాటి నుంచే కామిని కళల పట్ల ఆసక్తిని కనబరిచేవారు. 1946లో నీచా నగర్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 1940-50 దశకాల్లో బాలీవుడ్లో వెలిగారు. దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్ వంటి సినీ దిగ్గజాల సరసన కథానాయికగా నటించారు. దోబాయ్ 1947లో, జిద్ది 1948లో, షబ్నమ్ 1949లో, పరాస్ 1949లో, ఆర్జూ 1950లో, బిరాజ్ బహు 1954లో, గోదాన్ 1963లో చిత్రాలు ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. 1960 నుంచి ఆమె పూర్తిగా క్యారెక్టర్ పాత్రలకే పరిమితమయ్యారు. షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే నటించిన చెన్నై ఎక్స్ప్రెస్లో అమ్మమ్మ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. కామినీ కౌశల్ గారికి ఓం శాంతి శాంతి శాంతి. ఆమె ఆత్మ సంతృప్తి చెందాలని, ఆమెకి పుణ్యగతులు లభించాలని కోరుకుంటున్నాను. స్వర్గలోక ప్రాప్తిరస్తు.